ఇలాంటి గరీబుల మీద కూడా పట్టుకుంటారు. నీకు జరిగిన అన్యాయం రాష్ట్రం అంతా చూస్తారు. జరిగిన అన్యాయం ఏంది, ఏం చేసినావు నువ్వు తప్పు? నేను చేసిన తప్పు ఏం లేదు సార్. నేను 4 సంవత్సరాల కూడా కేటీఆర్ స్థలాన్ని కూడా పెట్టుకున్నాను సార్. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నా సార్. నేను ఒక్కరిని నేను ఒక్కరి దగ్గరికి పోలేను. నా పని ఏందో చేసుకొని బతుకున్నాను సార్. నేను మబ్బుల 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ అయితే సార్ 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అమ్ముతా సార్. ఓ పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి రాడు. మనం బతకలేము కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవరిని ఏమలేదు సార్, ఎవరు జోలిపోలేదు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఒక్కతో పంచాయతీ పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సారాడా సార్, మన సిరిసిలో పెద్ద సారాడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కట్టి పోయేటప్పుడు మంచిగా వేడా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది, ఇటు మన ఓడలు చూసిన నీ బొమ్మగానే పడదా సార్, నీ బొమ్మగానే పడగా అనిపించింది. మన స్టేషన్ దగ్గర వేయడం పోలేడు. 2 అధికారులు పంపించి మున్సిపాలిటీకి. నేను లేదు సార్, నేను బాత్రూమ్ పోయినా. మా భార్య ఉన్నది. మా భార్యకి చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు, ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమైనా చేస్తున్నారు, లైసెన్స్ దేనికని అడిగారు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం. తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవరు కూడా రాలేదు, అది ఏం అడగలేదు మమ్మల్ని. మీరు రోడ్ల మీద అమ్మడాలి ఎందుకు అర్థం చెప్తారు. నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దోక లేకుండా చేస్తా అని చెప్పాను. గాంధీ కాడే చూసాడు. ఏడన ఒకటి మంచి చూడు సార్, మంచి చూడు. వారం 10 రోజుల లోపల చార్జ్ చేద్దాం సార్. నువ్వు ఇలా నేను రోజు విడబడుతున్నా, రెంట్ బాగుందని నీకెందుకు, నేనే ఇవ్వబడితే నేను పెట్టిస్తాను. నీకు ఏడంటే అలా పెట్టుకో, నీకు ఏడైనా ఇస్తారు, ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి. ఎవడు నా మీద కోపంతో నీ మీద ఎవడద్దు.